బావా ఏంటి బావా రేపు పెళ్ళి పెట్టుకొని ఇప్పుడేదో మాట్లాడాలన్నావు? ఒకప్పుడంటే నువ్వు నా మరదలివి, నా పర్సనల్ స్పేస్ నాకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా కాబోయే భార్యవి, నా పాస్ట్ గురించి నీకు తెలియాలి. తన పేరు జాను. నువ్వేం చెప్పకపోయినా నేను నిన్ను అర్థం చేసుకోగలను బావా. నువ్వు కరెక్ట్ పర్సన్వే, కానీ నీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్సే రాంగ్గా జరిగాయి. ఏమైనా తనని నేను ప్రేమించినందుకు తన నుంచి నేను ఆశించేది ఒకటే, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. ఐ థింక్ షీఈస్ హ్యాపీ నౌ. ఎలా ఉన్నావు జాను? ప్రామిస్ 4 అంటే 4 days ప్రామిస్. హలో హలో, అసలు ఏమైపోయావే ఇన్ని రోజుల నుంచి? ఎన్నిసార్లు కాల్ చేశాము? వస్తే నేను ఇప్పుడే గుంటూరు వస్తున్నానే, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. గౌతమ్ అయితే నీకోసం పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు తెలుసా? అవును, గౌతమ్కి కాల్ చేశాను, కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? పోనీ తన ఫ్లాట్కి వెళ్ళి చూద్దామా? నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా, నేను నీ దగ్గరికి వస్తున్నా. బాయ్. సరేరా తొందరగా. జాను ఇంట్లో గౌతమ్ గురించి తెలియగానే తన దగ్గర ఫోన్ లాగేసుకొని 15 days హౌస్ అరెస్ట్ చేశారు. చివరికి వాళ్ళ బ్రదర్ హెల్ప్తో ఇంట్లో వాళ్ళని ఒప్పించింది. ఈ హ్యాపీ న్యూస్ని గౌతమ్తో ఈ హ్యాపీ మ్యాటర్ని గౌతమ్తో షేర్ చేసుకుందాం అనుకుంది. కానీ డాక్టర్, మా చెల్లి కండిషన్ ఎలా ఉంది? డేవిడ్, ప్లీజ్ డోంట్ పానిక్. తన తలకి దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. దీనివల్ల తను బ్రతికినన్నాళ్ళు పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది. బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ ఎఫెక్ట్ అయి తను చనిపోతుంది. ప్లీజ్ డాక్టర్, ఇంకేం చేయలేమా? సారీ, ఆపరేషన్ చేసి తనకున్న ఈ 2-3 years లైఫ్ స్పాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. మీ ఫ్యామిలీ డాక్టర్గా చెప్తున్నా, తనని ఎక్కడికి తీసుకెళ్ళినా బ్రతికించుకోలేం. తనకి పెయిన్ వచ్చినప్పుడల్లా ఈ టాబ్లెట్స్ వాడండి. జాను, ఎలా ఉన్నావు? బాగున్నా బావా. పాప ఎక్కడా? లోపల నిద్రపోతుంది. ఏంటి సడన్గా కలవాలన్నావు? అదేంటో బావా, మన జీవితంలో ఎంతగానో ఇష్టపడతాం, వాళ్ళతోనే జీవితం అంతా ఇమాజిన్ చేసుకుంటాం. కానీ ఆ వ్యక్తి మన లైఫ్లో లేకపోతే తట్టుకోవడం చాలా కష్టం. డెలివరీ టైంలో అక్క చనిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది బావా. చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో కూడా చెప్పలేం. నాకైనా అంతే. కొన్ని ఇయర్స్ నేను కూడా ఒక అతన్ని ప్రేమించా, కానీ అతని వల్లే చనిపోబోతున్నా. అవునా? తన వల్ల నువ్వు చనిపోవడం ఏంటి? వెళ్ళు వాడికి. ఏ గౌతమ్, గౌతమ్, ఈ విషయం వాడికి చెప్పి వాడి లైఫ్లో కొన్నాళ్ళుండి వెళ్ళిపోలేను. అయినా
ఈ విషయం వాడికి తెలిసేలా చేసి వాడిని బాధ పెట్టలేను. ఏడవకు జాను, ప్లీజ్. లైఫ్లో మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కదా. నాకు హెల్ప్ చేస్తావా? హా, చెప్పు జాను. మాటివ్వు బావా. నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నీకు హెల్ప్ చేయలేకపోతే దానికి అర్థం ఉండొచ్చు జాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? అదేంట్రా, గౌతమ్ ఉన్నాడు కదా, మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఉన్న కొన్ని రోజులైనా తనతో హ్యాపీగా ఉండొచ్చు కదా. నేను బ్రతికి 3-4 years కోసం వాడి వైఫ్నై వాడిని మళ్ళీ అనాథం చేయలేను. అదే నేను ఇంకొక వైఫ్ నన్ను తెలిస్తే కనీసం మూవ్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంది. తనకంటూ ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి. ఇంకా నా లైఫ్ అంటావా? నేను బతుకున్న పాపకు అమ్మలా తోడుంటాను. ఇదంతా విన్నాక నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు జాను. కష్టంగా ఉన్న లైఫ్ ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తుంది. నీ కోసం, నా కోసం కాపోయినా నా పాప కోసం. కానీ పెళ్ళికి అవన్నీ పిలవద్దు, జస్ట్ ఫార్మాలిటీకి చేసుకుందాం. అబ్బా జాను, ఏమేం జాను? రేయ్, నా చెల్లిని యాక్సిడెంట్ చేసిన పట్టుకోమంటే ఇన్నాళ్ళు ఏం బిక్తున్నారా? వాడెవడో కాదు, నా చెల్లిని ప్రేమించినోడే అంట. వాడి వల్ల నా చెల్లి చనిపోబోతుంది. వాడి డీటెయిల్స్ పంపిస్తున్నా. వాడు ఎక్కడున్నా సరే 10 రోజులు నాకు కావాలి. వెతకండి రా వాడిని. నిన్ను ప్రేమతో చేరి నీ ప్రేమలో జారి ఇక దూరమే కోరి మనసిక కుమిలెనుగా. పగిలిపోయినంత మాత్రాన కాలమే మాగిపోదు కదా. సహవాసమే కోరి ఒక ప్రశ్నలా మారి హీ విల్ బి ఆల్ రైట్, బదులుగా విడిచెనుగా. డోంట్ వరీ. గతమే అంతా నీతోనే నిండిందంటా ప్రేమ గురుతై మారి గుర్తొస్తూ నా తోడై ఉంటావా? మనసంతాను ఊసలతో నింపేసావే ఓ ప్రేమ, ఇక నీ ఊసే నా శ్వాసైనాలోనే ఉంటావా? బతుకున్నన్నాళ్ళు నువ్వు ఎంత పైన అనుభవించావో నాకు తెలుసు జాను. సేమ్, నేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఉన్నన్నాళ్ళు నా పాపకి తల్లి లేని లోటు తీర్చావు. ఈ మాట నీకు ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ జాను. ఐ మిస్ యూ మమ్మీ. చెప్పాక జాను, టైమే అన్ని పెయిన్స్ హీల్ చేస్తుందని. హీస్ హ్యాపీ నౌ. నువ్వు అనుకున్నట్టుగానే నీ గురించి ఏ విషయం తనకి నేను ఎప్పటికీ తెలియనివ్వను. జాను గౌతమ్కి బెటర్ లైఫ్ ఇవ్వాలనుకుంది, ఇచ్చేసింది. గౌతమ్ జానుతో లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నాడు, కానీ ఉండలేకపోయాడు. ఎందుకో గౌతమ్కి తెలియకపోవచ్చు. అలాగని కారణం లేదని కాదు, ఎందుకంటే చెప్పాను కదా, మన జీవితంలో కారణం లేకుండా ఏది జరగదు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం, నీ సపోర్ట్ మళ్ళీ నా లైఫ్లో నా గోల్ని గుర్తించేలా చేసి అనాథగా ఉన్న నా జీవితంలోకి నువ్వే ఒక ఫ్యామిలీలో వచ్చావు.
ఇప్పుడు ఆ ఫ్యామిలీలో మన ఇద్దరమే కాదు, ముగ్గురం.